ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో మనం బట్టలు అనగానే ద లిస్ట్ ఈస్ అన్లిమిటెడ్ కదండి. మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి అండ్ వీఆర్ బ్లెస్డ్. లేడీస్ గా వీఆర్ బ్లెస్డ్, వీ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్. మనం రకరకాల డ్రెస్సింగ్స్ అన్ని కూడా ట్రై చేయొచ్చు. సో రీసెంట్ టైమ్స్ లో బాగా ట్రెండ్ అవుతున్నాయి ఫ్రాక్స్ కదండి. సో అట్లాంటి ఫ్యూ ఫ్రాక్స్ నేను ఏవైతే తీసుకున్నాను, నేను ఏవైతే కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యానో అవి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రాక్స్ అనేసరికి మనకి డిఫరెంట్ టైప్స్ లో ఉంటాయి. కొన్ని టూ షార్ట్ ఉంటాయి, కొన్ని టూ లాంగ్ ఉంటాయి. ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ అంటే అది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లుక్ ఇస్తుంది. టూ షార్ట్ అంటే అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ లుక్ ఇస్తుంది. అందరూ వేసుకోవచ్చు, వేసుకోలేకపోవచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంటారు కదా. సో నా వరకు నేను ఫ్రాక్స్ కంఫర్టబుల్ గా వేసుకోవాలంటే ఖచ్చితంగా నీ కిందికి ఉండాలి, డామ్ షూర్ గా. అండ్ అలాగే మరీ ఫ్లోర్ లెంత్ ఉండకూడదు. మరీ ఫ్లోర్ లెంత్ ఉంటే అవి పార్టీ వేర్ లా ఉంటాయి కదా. సో మనం క్యాజువల్ గా అట్లాగా వేసుకోవడానికి అలాగా అంత లెందీగా కూడా ఉండకూడదు. సో ఆ స్టైల్లో నేను తీసుకున్న ఫ్యూ ఫ్రాక్స్ యొక్క రివ్యూ మీతో షేర్ చేస్తాను. మీకు ఏదైనా నచ్చితే మీరు హ్యాపీగా అక్కడ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. So before sharing the frocks, I would like to share my gym wear which I bought recently. సో జిమ్ వేర్ కి సంబంధించి ఏం తీసుకున్నా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. రీసెంట్ గానే చాలా ప్యాంట్స్ అవన్నీ కూడా తీసుకున్నాను, మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా. టీ షర్ట్స్ లో ఇవి ఒకటి తీసుకున్నాను, చాలా బాగా అనిపించినాయి, చాలా వర్త్ అనిపించినాయి. ఇదిగోండి ఇవి. ఇదేంటంటే మొత్తం మనకి మంచి లైక్రా మెటీరియల్ లాగా, నైలాన్ క్లాత్ లాగా ఉంటుంది. చాలా చాలా సాఫ్ట్ గా ఉంది, చాలా బ్రీతబుల్ గా ఉంది, వేసుకుంటే చాలా కంఫర్టబుల్ గా ఉందన్నమాట టీ షర్ట్. అండ్ దీని హ్యాండ్స్ వచ్చేసరికి మొత్తం ఇలా నెట్ లాగా వస్తుంది అన్నమాట. సో చాలా బ్రీతబుల్ గా ఉంటుంది, అటు ఇటు అంతా కూడా నెట్ హ్యాండ్స్ వచ్చినాయి, చాలా బాగుంది. ఇదేంటంటే కాంబో యాక్చువల్లీ. దీనిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, బట్ కలర్స్ ని బట్టి ప్రైజెస్ కూడా మారుతూ ఉంటాయి అనమాట. సో ఈ ప్రైజెస్ కి ఏంటంటే ఈ రెండు ప్రైస్ చెప్తే అయితే ఆశ్చర్యపోతారు లిటరల్లీ. ఇదిగోండి సేమ్ ప్యాటర్న్, ఇది కూడా వైట్, సేమ్ మెటీరియల్, హ్యాండ్స్ కి ఇలాగా మెష్ హ్యాండ్స్ వస్తాయి అటు ఇటు. సో ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఇవి రెండు కాంబో, ఒక్కొక్కటి కాదు, కాంబోలా తీసుకున్నాను అనమాట. ఇవి రెండు కలిపి నాకు పడిన ప్రైస్ అయితే 199 రూపీస్ అండి. సో 199 రూపీస్కి రెండు టీ షర్ట్స్ అంటే ఒక్కొక్కటి 100 రూపీస్ పడ్డట్టే కదా. అసలు క్లాత్ కానివ్వండి, ఆ ఫీల్ కానివ్వండి, ఎంత సాఫ్ట్గా ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి. ఇందులోనే యాక్చువల్లీ గ్రీన్ కాదు, గ్రే, బ్లాక్ ఇవి కూడా ఉన్నాయి. ఆల్రెడీ నాకు బ్లాక్ టీ షర్ట్స్ చాలా ఉన్నాయి. గ్రేవి అవి కొంచెం ప్రైస్ వేరే ఉన్నాయి అనమాట. సో కలర్స్ ని బట్టి కూడా కొంచెం ప్రైస్ వేరీ అవుతుంది. ఈ కాంబో అయితే మాత్రం 199 ఉంది. సో జిమ్కే కదా, ఏ కలర్ అయితే ఏంటి అని చెప్పి నేను ఇది రెండు తీసుకున్నాను. ఇదైతే మిల్క్ వైట్, ప్యూర్ మిల్క్ వైట్, అండ్ ఇదేమో బ్లూ. ఇలా ఇవి రెండు అయితే ఇన్ కేస్ మీరు తక్కువలో ఏదైనా జిమ్ వేర్ కోసం చూసినట్లయితే, దీనికన్నా తక్కువలో నేను ఇంతవరకు చూడలేదు, కొనలేదండి. సో కాంబో ఫర్ 200, 2 టీ షర్ట్స్ ఫర్ 200, అది కూడా జిమ్ వేర్. లైక్ చూడగానే కమాన్ ఆర్డర్ ఇట్, ఐ వాంట్ ఇట్ రైట్ నౌ అని చెప్పి వెంటనే ఆర్డర్ చేస్తారనమాట. ప్రైజెస్ అనేవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. ఇన్ కేస్ ఇప్పుడు చెక్ చేయండి, ప్రైస్ కనుక కొంచెం ఎక్కువ ఉంటే మీరు యాడ్ టు కార్ట్ చేసి పెట్టుకోండి. మీకు సేల్ టైంలో అలా ప్రైజెస్ తగ్గి మళ్ళీ 199కి వస్తుంది డెఫినెట్గా. అప్పుడు మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఈ కలర్స్ మీకు ఓకే అనుకుంటే. ఆర్ కొంచెం ప్రైస్ అయినా వేరే కలర్స్ అయినా ఓకే అనుకుంటే మీరు హ్యాపీగా అవి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఈ రెండు నాకు భలే బాగా నచ్చేసినాయి. ఆల్రెడీ ఈ బ్లూ అయితే తెగ వేసేసుకున్నానులేండి, ఈ వైట్ ఇంకా ఒక్కసారి వేసుకోవాలి. సో ఇదైతే మంచి గుడ్ డీల్. మీకు ఎవరికైనా కావాలంటే డెఫినెట్గా ఆర్డర్ చేసుకోండి. అండ్ కమింగ్ టు ద ఫ్రాక్స్, సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ అవర్ ఫేవరెట్ కలర్ విచ్ ఇస్ బ్లాక్. బ్లాక్ చూడంగానే అట్లా వెళ్ళిపోతాయి అనమాట హ్యాండ్స్. సో ఇదిగోండి, ఇది ఒక బ్లాక్ ఫ్రాక్. దానిపైన అంతా కూడా ఇది ప్రింట్ కాదండి, మొత్తం ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట. మొత్తం ఇలా థ్రెడ్ వర్క్, హ్యాండ్ కూడా మొత్తం ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చి ఇలా హ్యాండ్ కి ఎలాస్టిక్ ఇచ్చారు. అండ్ నెక్ ఇలాగా వీ నెక్ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వరకు ఒక బెల్ట్ లాగా, పట్టీ లాగా వర్క్ ఇచ్చారు. ఇదేం బెల్ట్ కాదు, బట్ ఒక పట్టీ లాగా ఇలాగా వర్క్ చేశారనమాట ఎంబ్రాయిడరీ. అండ్ ఫ్లేర్ కూడా బాగానే ఉంది, ఇదిగోండి ఇంత ఫ్లేర్ వచ్చింది ఫ్రాక్ లాగా. సో నాకేంటంటే ఫ్రాక్స్ కి ఫ్లేర్ ఉంటే నచ్చుతుంది అనమాట. సో ఇంత ఫ్లేర్ వచ్చింది. ఇది ఎలా అంటే కొంచెం స్టిఫ్ మెటీరియల్, నాట్ లైక్ జార్జెట్ ఆర్ రేయాన్ అలా కాదు, కొంచెం కాటన్ మిక్స్డ్ రేయాన్ లాగా ఉంది, కొంచెం స్టిఫ్ మెటీరియల్ లానే ఉంది. సో ఇది ఒక ఫ్రాక్ బ్లాక్ పైన కాబట్టి కలర్ఫుల్ థ్రెడ్స్ అన్ని కూడా చాలా ఎవిడెంట్ గా కనిపిస్తూ చాలా బాగుంది. బ్లాక్ ఎక్కడున్నా ఎలా ఉన్నా నచ్చేస్తూ ఉంటుంది నాకు. సో అలాగా ఈ బ్లాక్ ఫ్రాక్ అయితే ఒకటి ట్రై చేశాను, ఐ రియలీ లైక్ ఇట్. సో ఇదేంటంటే మిగతా ఫ్రాక్స్ తో కంపేర్ చేస్తే కొంచెం లెంత్ తక్కువ ఉంది, మరీ షార్ట్ గా అయితే ఏం లేదు, కానీ మిగతా ఫ్రాక్స్ తో కంపేర్ చేస్తే కొద్దిగా తక్కువ అనిపించింది అంతే అనమాట. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ విచ్ ఇస్ దిస్ వన్, ఎల్లో ఫేవరెట్ ఫెల్లో. ఇదిగోండి ఇలా ఈ ఫ్రాక్. ఇది
కూడా ఇలా ఫ్లేర్ చూసారు కదా, ఫ్రాక్స్ కి ఎప్పుడు ఫ్లేర్ వల్ల లుక్ వస్తుంది. ఇలా మనకి ఇలాగ 2 టైర్ 3 టైర్ లాగా ఇలాగ స్టిచ్ చేశారు కాబట్టి ఫ్లేర్ బాగా వచ్చింది అనమాట. అండ్ ఇక్కడ యోక్ పార్ట్ అంతా, చెస్ట్ పార్ట్ అంతా కూడా స్మోక్ ఎఫెక్ట్ ఇచ్చారు. అంటే తెలుసు కదండి, ఇలా దగ్గరికి ఎలాస్టిక్ లాగా ఇలా కొడతారనమాట. సో ఇలా కుట్టినప్పుడు ఏంటంటే మనకు కరెక్ట్ గా ఫిట్టింగ్ వస్తుంది. ఎవరికి ఎంత ఎక్స్పాండ్ అవ్వాలో అంత ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట. అండ్ హ్యాండ్స్ పార్ట్ వచ్చేసరికి కూడా ఇది ఇలాగ ఒక నార్మల్ హ్యాండ్స్ లాగా కాకుండా ఇలా ఒక ఫ్లేర్డ్ హ్యాండ్స్ లాగా, ఇలా లూజ్ హ్యాండ్స్ లాగా ఇలా ఇచ్చారు. ఈ నెక్ పార్ట్ కూడా ఎలాస్టికే ఇచ్చారు. సో మంచి ట్రెండీ వెస్ట్రన్ ఫ్రాక్ లా ఉంటుంది అనమాట. ఐ జస్ట్ లవ్ దిస్ గేర్ అన్నిటికన్నా. ఇదేంటంటే కొంచెం లెందీయే ఉంది మీరు చూసినట్లయితే. ఇట్స్ నాట్ లైక్ టూ షార్ట్ అండ్ నాట్ లైక్ ఫ్లోర్ లెంత్, బట్ లెందీగానే వచ్చింది ఈ ఫ్రాక్ అయితే. బట్ క్యాజువల్ గా వేసేసుకోవచ్చు. దీనిపైన అంతా ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది కాబట్టి ఇలా వచ్చింది అన్నమాట ఈ ఫ్రాక్. వేసుకుంటే ఎంత లెంత్ వచ్చింది అనేది మీరు చూడొచ్చు. అండ్ నా హైట్ అడుగుతారండి, నా హైట్ ఈజ్ 5'1". అంతే, మీరు విన్నది కరెక్టే, 5'1" ఉన్నాను నేను. అంతకు మించి పొడవు లేను. కొంచెం హీల్ వేసుకుంటాం కాబట్టి కొంచెం ఒక 2 ఇంచులు ఏమో పెరుగుతానేమో. హీల్ లేకుండా అయితే నా హైట్ 5'1". సో మీరు దాన్ని బట్టి మీకు ఎంత లెంత్ వస్తుంది అన్నది ఐడియా వచ్చేస్తుంది కదండి. సో అలా చూసుకోండి. సో దిస్ ఈస్ వన్. ఇది కూడా చాలా చాలా సాఫ్ట్ మెటీరియల్ లా ఉందన్నమాట, కంఫర్టబుల్ గా వేసుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ ఫ్రాక్ విచ్ ఇస్ దిస్ వన్. మొత్తం బాందిని ప్రింట్ తోటి వచ్చింది. బ్యూటిఫుల్ వైన్ కలర్. దీనిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఐ చూస్ వైన్. ఇదిగోండి ఇలా. ఈ ఫ్రాక్ క్లాత్ కూడా చాలా బాగుంది. ఇది కంప్లీట్ రేయాన్ ఫ్రాక్ అనమాట. యోక్ పార్ట్ అంతా ఇలా స్ట్రైట్ గా వచ్చి, యోక్ పార్ట్ తర్వాత అంతా ఫ్రిల్స్ గా ఇలా కుట్టేశారు. అండ్ కింద ఇదిగో యాజ్ యూజువల్ పెద్ద ఫ్లేర్, బల్లే అని. ఐ జస్ట్ లవ్ ద ఫ్లేర్. ఇలా ఫ్రాకుల్లో ఫ్లేర్ చూస్తే నాకు భలే హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇదంతా మొత్తం బాందిని ప్రింటే వచ్చింది. నడుం దగ్గర ఇలా టై చేసి కట్టుకోవడానికి ఒక తాడిచ్చారు. సో దట్ ఫిట్టింగ్ ఉంటుంది అనమాట. ఫిట్టింగ్ ఉంటే అమ్మయ్య హ్యాపీ అనిపిస్తుంది. లేకపోతే నాకు స్మాల్ అయినా సరే మళ్ళీ నేను సైజ్ చేసుకోవాలి. అండ్ హ్యాండ్స్ కూడా ఇలాగా ఎలాస్టిక్ ఇచ్చారు. సో దట్ కొంచెం పఫ్ హ్యాండ్స్ లాగా ఇలా కనిపిస్తుంటుంది అనమాట. అండ్ ఇది ఇలాగా మ్యాండ్రిన్ కాలర్ తోటి వచ్చింది. అంతే, మొత్తం ఒకటే, ఇంకా వర్కులు గిర్కులు ఏం లేవు. జస్ట్ ఇదే ప్రింట్ తోటి మొత్తం ఫ్రాక్. అండ్ కలర్ కూడా మంచి బ్రైట్ కలర్, బ్రైట్ వైన్. దీనిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు వేరే ఏదైనా కలర్ ట్రై చేయాలనుకున్నా ట్రై చేయొచ్చు. సో ఇదొకటి. ఇది కంప్లీట్ రేయాన్ ఫ్రాక్, చాలా బాగుంది. వీటిలో వేటికి కూడా లైనింగ్ రాలేదు. ఇప్పటి వరకు చూపించిన దాంట్లో వేటికి లైనింగ్ రాలేదు. సో ఇదొక ఫ్రాక్. అండ్ కమింగ్ టు మై ఫేవరెట్ ఫ్రాక్, ఆల్రెడీ నేను వాడుతున్న ఫ్రాక్, ఆల్రెడీ మీరు చూసిన ఫ్రాక్ అనమాట. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రాక్. మీరు ఆల్రెడీ చాలా సార్లు చూసే ఉంటారు. ఇది కొని కూడా చాలా నాళ్ళు అయింది. అండ్ వేసుకున్నాను కూడా, చాలా సార్లు వేసుకున్నా. ఇదేంటంటే కంప్లీట్ జార్జెట్ ఫ్రాక్ అనమాట. మొత్తం జార్జెట్ మెటీరియల్ తోటి ఉంటుంది, ఫాలింగ్ క్లాత్ తోటి. ఇలా మంచి గేర్ వస్తుంది, విత్ లైనింగ్ వస్తుంది. లోపల కూడా మనకి ఇలాగా మంచి లైనింగ్ ఇచ్చారు. మనకి ఇదేంటంటే నాట్ టూ లాంగ్ నాట్ టూ షార్ట్ అన్నట్టుగా ఉంటుంది. ఇదిగోండి ఇలా లైనింగ్ తో సహా వస్తుంది. ఇలా ఉంటుంది అన్నమాట. హ్యాండ్స్ కి లైనింగ్ రాదు. సో ఇది నార్మల్ గా ఉండి ఇక్కడ ఇలా ఎలాస్టిక్ వస్తుంది. ఈ నెక్ కూడా ఇక్కడ మనకి ఇక్కడ ఈ లైన్ కూడా మనకి ఇలా ఎలాస్టిక్ వస్తుంది, స్క్వేర్ నెక్ వచ్చి. నాకు ఎంత బాగా నచ్చుద్దంటే ఈ ఫ్రాక్. కలర్ కూడా మంచి డీసెంట్ కలర్ కదా, చాలా క్లాసీగా, చాలా స్టైలిష్ గా అనిపిస్తుంది. సో వెస్టర్న్ డ్రెస్సెస్ ట్రై చేయాలి, మరీ షార్ట్ ఫ్రాక్స్ కాకుండా అని అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ అనమాట ఇది. సో అందుకే నాకు ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్. దీనికి ఇలాగా సైడ్ జిప్ తోటి వస్తుంది అనమాట. కానీ ఆ జిప్ తీయాల్సిన అవసరమే రాదు, పైన చేసుకోవడం పైన తీసేయడమే కాబట్టి ఆ జిప్ ఇంతవరకు నేను తీసి పెట్టింది లేదు. సో ఇది కూడా ఇలా ఉంటుంది ఫ్రాక్. దిస్ ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫ్రాక్. ఇందులో 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి స్కై బ్లూ ఉంది, ఒకటి బీచ్ కలర్ ఉంది. సో నాకు ఇదే నచ్చి ఇదే తీసుకున్నాను. ఇప్పుడు ఎలా అంటే దీన్ని వాడి ఉన్నాను కాబట్టి స్కై బ్లూ కూడా తీసుకోవాలా అన్న ఆలోచన కూడా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఒక్కోసారి. కాకపోతే ఒకటే మోడల్ 2 ఎందుకులే అని చెప్పి అది ఆర్డర్ చేయలేదు, లేకపోతే అది అంతలా నచ్చేసింది నాకు. కమింగ్ టు ద నెక్స్ట్ ఫ్రాక్ విచ్ ఈస్ ఫ్రమ్ ద సేమ్ బ్రాండ్. ఇవి రేర్ బ్రాండ్ అనమాట. ఆ ఫ్రాక్ అండ్ ఈ ఫ్రాక్ కూడాను. ఈ 2 జార్జెట్ ఫ్రాక్స్ రేర్ బ్రాండ్వే. ఇది రేర్ బ్రాండ్ 2 అలాగే ఉంటాయి అనమాట. ఇది కూడా అంతే, జార్జెట్ మెటీరియల్ కంప్లీట్ గా. అండ్ లోపల లైనింగ్ తో సహా వస్తుంది. ఇదిగోండి ఇలా లైనింగ్ తో సహా వస్తుంది. సేమ్ స్క్వేర్ నెక్. అండ్ ఇక్కడ నెక్ దగ్గర కూడా ఇలా ఎలాస్టిక్. అండ్ హ్యాండ్స్ కూడా ఇలా ఎలాస్టిక్. అండ్ హ్యాండ్స్ కి లైనింగ్ రాదు, ఇలానే ఉంటుంది. ఫ్లేర్ కూడా సేమ్ దానికి ఎలా ఉందో అలానే ఉంటుంది అన్నమాట. ఇలా చాలా కంఫర్టబుల్ క్లాత్ ఉంటుందండి. ఎంత లైట్ వెయిట్, ఎంత బాగుంటుందంటే వేసుకుంటే చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. నాకైతే భలే ఇష్టం. ఈ 2 ఫ్రాక్లు తెగ వేసుకుంటాను నేను. సో ఇవి నా ఫేవరెట్ అనమాట. ఎలాగో ఫ్రాక్ షేర్ చేస్తున్నా కదా అని నా ఫేవరెట్ 2 కూడా నేను షేర్ చేస్తున్నాను. ఇవి ఆల్రెడీ వాడేసా, ఉతికేసా, చాలా సార్లు వేసేసా, అయినా అలాగే ఉన్నాయి, చెక్కు చెదరలేదన్నమాట ఇవి 2 అయితే. సో లెంత్ కూడా మీరు చూసారు కదా, నాట్ టూ లెంత్ నాట్ టూ షార్ట్, పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో మీరు ఒకవేళ వెస్ట్రన్ టైప్ ఆఫ్ ఫ్రాక్స్, అది కూడా మరి
అటు కాదు ఇటు కాదు నువ్వు మీడియం లెవెల్లో ఉండేలాగా అని అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ కన్సిడర్ దిస్. ఫ్రాక్ లోపలికి అంటే మనం ఫ్రాక్స్ అంటే ఓన్లీ టాప్ లాగా ఉంటుంది, కానీ లోపల కనిపించినా కనిపించకపోయినా ప్రాపర్ ఇన్నర్ వేర్ వేసుకోవాలండి. అంటే ఫుల్ లెగ్ ప్యాంట్ వేసుకోం కాబట్టి మనము ఇన్నర్ వేర్స్ ఇలా దొరుకుతాయి అనమాట మనకి. ఇదిగోండి ఇలా షార్ట్ లెంత్ కావాలి, అబౌవ్ నీస్ కావాలి అనుకుంటే ఇలా చూసుకోవచ్చు. కాలేజీకి వెళ్ళే పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, ఫ్రాక్లు స్కర్ట్లు వేసుకునే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఇలాగా షార్ట్స్ లాగా వస్తుంది, టైటర్ లాగా. ఇది నీస్ పై వరకు ఉంటుంది. లేదు నీస్ కింది వరకు కావాలి అనుకుంటే ఇలా చూసుకోవచ్చు. ఇలాగా నీస్ వరకు మామూలు క్లాత్ వచ్చి నీస్ తర్వాత కొంచెం ఇలా లేస్ క్లాత్ వస్తుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనం ఫ్రాక్స్ వేసుకున్నా కంఫర్టబుల్గా మనము తిరగచ్చు అటు ఇటు. ఇవి మొత్తం లెగ్గిన్ లాగా ఫుల్ లెంత్ కాకుండా నీ కింది వరకు వస్తాయి అన్నమాట. సో ఇది నేను యాక్చువల్లీ కాంబో తీసుకున్నా. నేను వేసుకునే ఫ్రాక్స్ అన్నిటి లోపల ఖచ్చితంగా ఇవి ఉంటాయండి. ఇదిగోండి ఇదైతే బ్లాక్, ఒకటైతే స్కిన్ కలర్, ఒకటైతే బ్లాక్ కలర్ తీసుకున్నాను. దీనికి ఇదిగోండి ఇది సేమ్ అలాగే నీ వరకు క్లాత్ వచ్చి నీ తర్వాత ఇలాగా కొంచెం లేస్ వస్తుంది అనమాట. సో ఫ్రాక్స్ వేసుకుంటున్నా, స్కర్ట్స్ వేసుకుంటున్నా లోపల ఖచ్చితంగా ఇట్లాంటివి ఉండాలండి. సో మీకు ఏదైనా నచ్చి మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే వీటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసేయండి. అమెజాన్లో సేల్స్ నడుస్తుంటాయి కాబట్టి హ్యాపీగా మీకు సేల్ టైంలో తక్కువ ప్రైస్కి వస్తుంది కాబట్టి అప్పుడు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఎలా అనిపించినాయి అండి ఫ్రాక్స్ అన్ని మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.